ప్రస్తుతం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్ గారు ఉన్నారు. శుభప్రద పటేల్ గారు, ఈరోజు చూసుకున్నట్టయితే 80% ధాన్యాలు కొనేసినాం. సో రైతులు ఎవ్వరు కూడా బాధపడట్లేదు. 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నాం అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో రోజు ఒక దగ్గర రైతు దీక్షలు చేస్తున్నారు. ఏం సార్ అసలు ప్రభుత్వం నమ్మాలా, ప్రతిపక్షం నమ్మాలా? ఈరోజు రాజుగారు, వాస్తవానికి రైతులు ఎవరు కూడా డ్రామాలు ఈ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు అబద్ధాలు మాట్లాడారు. రైతులు పండించినటువంటి పంటని మీరు ఏదైతే బోనస్ ఇస్తామన్నారో ఆ బోనస్ మద్దతు ధరకు తోడుగా బోనస్ ఇచ్చి కొనుమని చెప్పేసి చాలా సందర్భాల్లో మేము రైతు డిక్లరేషన్ అమలు చేయాలని, అదేవిధంగా పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పేసి, ఆయన ఇస్తానన్న 15,000 ఎకరాకు 15,000 ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కౌలు రైతులకు ఇవ్వాలి, రైతు కూలీలకు ఇవ్వాలి రైతు బంధు అని చెప్పేసి మేము చాలా సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వస్తున్నాం, ధర్నాలు చేస్తూ వస్తున్నాం. ఈరోజు విషయం ఏంటంటే, నిన్ననే వర్షం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా భారీగా వర్షం పడ్డది. ఇప్పటి వరకు కూడా ఇంకా కల్లాలలోనే కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యం అట్లనే ఉన్నది. మనం ఈరోజు మొత్తం ఏ ఛానల్ పెట్టినా మొత్తం కూడా రైతుల గోసని మొత్తం కూడా మీరు మీడియా ముఖంగా అందరు కూడా చూస్తున్నారు. నిజంగానే ప్రభుత్వం మొత్తం కూడా 80% కొనుగోలు చేస్తుంటే రైతులు ఎందుకు ఆ కొనుగోలు కేంద్రాల చుట్టూ ఎందుకు తిరుగుతారు? వాళ్ళ బాధ ఒడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు లక్ష్యం పెట్టుకున్నది 90 లక్షల మెట్రిక్ టన్నులు ఒడ్లు కొనుగోలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్న దాంట్లో నేటి వరకు కూడా వాళ్ళకు సంబంధించిన మంత్రి గారు రేవంత్ రెడ్డి గారేమో 80% కొనుగోలు చేస్తా అంటాడు. వాళ్ళ శాఖ ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో, అదేవిధంగా కొనుగోలు చేసేటటువంటి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి మంత్రి ఉన్నాడో, వాళ్ళు చెప్పే లెక్కలకు రేవంత్ రెడ్డి గారు చెప్పే లెక్కలకు పొంతన లేదు. 50% ధాన్యం కూడా కొనుగోలు చేయలేరు. చేస్తే ఈరోజు ఆ ధాన్య రాశులు ఎందుకున్నాయి? ఈరోజు ఆ రైతులంతా కూడా ఆ తడిసిన ధాన్యం దగ్గర ఎందుకున్నారు? ధర్నాలు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అంటే, ఈరోజు మాట్లాడే ఈ ప్రభుత్వం కూడా మొత్తం చేతల ప్రభుత్వం కాదు, కేవలం మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా అదే విధంగా చెప్తున్నది. 100% కొనుగోలు చేయాలి ప్రతి చివరి గుంజ వరకు కూడా. గతంలో కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో కరోనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ లేబర్ దొరకకపోతే ఎక్కడి నుండి లేబర్ తెప్పించి అన్నా కానీ వాళ్ళని లేబర్ వాళ్ళు ఇక్కడ నుండి తరలిపోతుంటే కూడా పోవద్దని చెప్పేసి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని యూజ్ చేసుకొని ధాన్యాన్ని మొత్తం కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసినాం. ఈరోజు మక్కల కొనుగోలు ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా జొన్నల కొనుగోలు అసలు స్టార్ట్ చేయలే కొన్ని కేంద్రాలలో. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ప్రతి దగ్గర మేము మొన్న సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలానికి సంబంధించినటువంటి కొనుగోలు క్షేత్రం దగ్గరకు పోయినాం. అక్కడ 3 లక్షల పైచిలకు బస్తాలకు సంబంధించినటువంటి ఒడ్లు పండి ఉన్నాయి. గతంలో కూడా అధికారుల లెక్కలు కూడా 3 లక్షల చిల్లర గన్ని బ్యాగులు ఇవ్వాలని చెప్పారు. కానీ మేము పోయే నాటికి ఇచ్చినది ఎంత అంటే, అంతకుముందు రోజు వరకు ఏమో 50,000 చిల్లర ఇచ్చిండ్రు. మేము ఈ ధర్నా చేస్తామంటే, బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తామంటే 40,000 బస్తాలు ఆ రోజు ఇచ్చారు. అంటే 1,00,000 బస్తాలు ఇస్తే కూడా 3 లక్షల చిల్లర బస్తాలకు 1,00,000 బస్తాలు ఇచ్చారు. ఏ రోజు సీఎం సొంత నియోజకవర్గంలో ఆ దౌలతాబాద్ మండల కొనుగోలు క్షేత్రంలో పరిస్థితి అది. రైతులకు ఎండలు వచ్చి మాతో పాటు రైతులంతా కూడా ఆవేదన, మహిళా రైతులు ఏడుస్తున్నారు. ఇంకొకటి, ఆ బస్తా కొనుగోలు ఎట్లుందంటే, ఈ కొనుగోలు చేస్తున్న దాంట్లో కూడా ఎంత రైతులకు మోసం చేస్తున్నారు అంటే, బస్తా గన్ని బ్యాగ్ ఇవ్వాలంటే 50 రూపాయలు డిపాజిట్ చేయాలి ప్రతి బ్యాగ్ కి. ఆ డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళా తూకంలో 40 కిలోలు జోకేటిది 41.6 జోకాలి, ఎందుకంటే ఆ బస్తాది కావచ్చు కొంచెం తరుగు. కానీ వీళ్ళు 43, 44 కిలోలు జోకుతున్నారు. ఆ జోక్తూ మొత్తం కూడా కింటాలకి 10 కిలోల తరుగు వీళ్ళు తీస్తుంటే కొనుగోలు కేంద్రంలో, మళ్ళా రైస్ మిల్లకు పోయిన తర్వాత మళ్ళా కింటాలకి 3-4 కిలోల మేర చేస్తుంటారు. అంటే టోటల్గా 13-14 కిలోల ధాన్యాన్ని మొత్తం కూడా కోతలు విధిస్తున్నారు. వీళ్ళని తరుగు పేరు మీద చేస్తున్నారు. కాబట్టి రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. దానికి కారణం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టే మేము ఏం చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఒడ్లకు బోనస్ ఇస్తూ ఈరోజు అసలుకే లేని పరిస్థితి, వీళ్ళు కొనుగోలే చక్కగా చేస్తలేరు. గతంలో చూసినాం మనం, రైతు బంధు ఎగ్గొట్టినావు నువ్వు. రైతు బంధు ఎప్పుడు కేసీఆర్ వచ్చి మీటింగ్ పెడితే 1 ఎకరాకి వేసినావు, కేసీఆర్ గారు మీటింగ్ పెడితే 1 ఎకరాకి వేసినావు. ఇట్లా 2 ఎకరాలకే రైతు బంధు వేసినావు. అది ఎప్పుడు వేయాలి? నవంబర్ డిసెంబర్లో వేయాల్సినటువంటి రైతు బంధు ఈరోజు వేసినావు. ఇప్పుడు మళ్ళా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు రైతు బంధు మళ్ళీ వేయాలి కదా. ఇప్పటికీ 5 విడతల రైతు బంధు ఈయన వేయాల్సి ఉంటే కేవలం 2 సార్లు మాత్రమే వేసిండు.
కాబట్టి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈరోజు అన్ని రకాలు కూడా రైతులు కష్టాలు పడుతున్నారు. ఒక యూరియా బస్తా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. యూరియా కష్టాలు మొదలైనాయి, మళ్ళీ నీళ్ళ కష్టాలు మొదలైనాయి, కరెంటు కష్టాలు మొదలైనాయి. రైతులంతా కూడా ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి అరకాలం కష్టపడి ధాన్యాన్ని తీసుకొని వస్తే ఆ ధాన్యం కుప్పల మీద వడదెబ్బకు చనిపోయినటువంటి రైతులను చూస్తాం. అంత దుస్థితిలో ఈరోజు తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది. అయితే ఇక్కడ బాల్క సుమన్ గారి పైన ఈరోజు కేసు నమోదు కావడం అనేది జరిగింది. దీనికంటే ఆయన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చెయ్యాలి అని పిలుపునివ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, ఒక అడ్వకేట్ గా చెప్పారు. ఈరోజు బల్క సుమన్ గారు మాట్లాడినటువంటి మొత్తం కూడా ఆయన ఒక 20-25 నిమిషాలు మాట్లాడితే మీటింగ్ లో కేవలం 1 నిమిషాన్ని మొత్తం కూడా కట్ చేసి ఎడిటింగ్ చేసి మొత్తం కూడా ఆయన పేల్చేయాలన్నాడు, కూల్చేయాలన్నాడు అని చెప్పేసి అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ముందుగా నీ పార్టీకి సంబంధించినటువంటి అనిరుద్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని నేను పేల్చేస్తా అన్నాడు. ఆ రోజు కేసు నమోదు చేస్తే ఈ రోజు మా బల్క సుమన్ గారి మీద కేసు నమోదు చేయండి. అరబిందో ఏది ప్రభుత్వమా ప్రైవేట్ ఆస్తులు కాదు, ఆస్తులే. ఇంకా ప్రభుత్వం అంటే ఒకసారి ప్రభుత్వం మీద కోపంతో అంటిపెడతారు, అంటే ఒక చేసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటట్టు. అరబిందో కంపెనీని మొత్తం అంటిపెడతా అన్నటువంటి అనిరుద్ రెడ్డి గారి మీద కేసు లేదు. అదే విధంగా మొత్తం కూడా నరికేస్తా అన్నటువంటి ఠాకూర్ గారి మీద, ఆయన మీద కేసు లేదు. రామగుండం ఎమ్మెల్యే గారి మీద. రేవంత్ రెడ్డి గారు అయితే మీడియా వల్లనే పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేస్తా, గుడ్లు తీసి గోటిలాడతా అని చెప్తే రేవంత్ రెడ్డి గారి మీద కేసు లేదు. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, చాలా సందర్భాల్లో మేము పిటిషన్లు ఇచ్చినాం, ఎప్పుడు కేసులు నమోదు చేయలే. ఈరోజు జరిగినటువంటి పరిస్థితి ఏంది? అసలు సింగరేణిలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ ఏంది? దాని మీద నిన్న జరిగింది. వాళ్ళు కార్మిక సంఘానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి బొగ్గు కార్మికుల సంఘం మీటింగ్ లో అసలు జరిగినటువంటిది ఏంది? హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు. ఏదైతే 40 లక్షల మెట్రిక్ టన్నుల మీరు బొగ్గు తీసినామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డివిడెంట్, రాష్ట్ర ప్రభుత్వ డివిడెంట్ ఇవన్నీ తీసిన తర్వాత ఆ బొగ్గు అనేది ఈరోజు బొగ్గు బాయిల దగ్గర లేదు. ఆ బొగ్గు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. అది దాదాపు 1600 కోట్ల బొగ్గు ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు ఈ ప్రభుత్వం దగ్గర. అదే విధంగా హరీష్ రావు గారు నిన్న ఒకటి శంషాబాద్ సంబంధించినటువంటిది పెద్ద షాపూర్ గ్రామంలో 170 ఎకరాలు అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆర్డీఓ గారు కోర్టులో సమర్పించిండు. హైకోర్టులో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సమర్పించి ఎంఆర్ఓ గారికి దీన్ని 22A కింద ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టాలని చెప్పేసి ఆర్డీఓ గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఎంఆర్ఓ గారు 4 రోజులు ఆదేశాలు ఇచ్చిన 4 రోజులలో రేవంత్ రెడ్డి గారి అనూహ్య శిష్యుడు, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా మంత్రుల అన్యాయులకు, వాళ్ళ మంత్రుల బేనాములకు మొత్తం కూడా 170 ఎకరాలు పట్టా చేసిండ్రు. అది 1000 కోట్ల భూ కుంభకోణం ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి దాని మీద మాట్లాడినటువంటి విషయాలను పక్కదారి పట్టేయాలని చెప్పేసి ఈరోజు అన్ని విషయాలను అంటే ప్యాచ్లు చేసేసి బల్క సుమన్ గారు అదండి. వాస్తవానికి ఏంటంటే ఒక ఉద్యమ నాయకుడిగా బల్క సుమన్ గారు మాట్లాడిన విషయంలో ఆయన బాధతోని, ఆవేదనతోని ఈరోజు ఒక విద్యార్థి నాయకునిగా విద్యార్థుల పరిస్థితి ఏమున్నది? ఎంతమంది 100ల మంది విద్యార్థులు విషారం తిని నువ్వు కనీసము మంచి భోజనం పెట్టలేక హాస్టళ్లలో, గురుకులాలలో చనిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు గురుకులాలలో గార్డియన్ ఎవరండి? ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వ హత్యలు కావా? నువ్వు మంచి తిండి పెట్టలేకపోతే నీ బాధ్యత రాహిత్యం కాదా? ఎవరి హత్యలు అంటాం? అది ప్రభుత్వ హత్యలు. అట్లానే రైతులు కూడా ఈరోజు నువ్వు ఒడ్లు కొనుగోలు చేయకుండా, నువ్వు రుణమాఫీ చేయకుండా 100ల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాసుల మీద, ఒడ్ల రాసుల మీద ఒడదెబ్బ కొట్టి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు రైతులు. అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు కావా? ఇవన్నీ. అదేవిధంగా నిరుద్యోగులకు నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏంది? 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన 1 సంవత్సరంలో ఇస్తా అని చెప్పి నీ ముఖాన్ని చెల్లదని చెప్పి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని నువ్వు తెలంగాణకు తీసుకొచ్చి అశోక్ నగర్లో కూర్చోబెట్టి చాయ్ దాపి ప్యారడైజ్లో బిర్యానీ తినబెట్టి నువ్వు చెప్పిన మాట ఏంది? 2 లక్షల ఉద్యోగాలు గెలిచిన ప్రతి 1 సంవత్సరంలోనే ఇస్తా అన్నాడు. నీ జాబ్ క్యాలెండర్ ఏడుంది? అశోక్ నగర్ పోయే ముఖం ఉందా నీకు? ఓయూ లైబ్రరీకి పోయే ముఖం ఉందా? ఈరోజు డెఫినెట్ గా ఆందోళన, ఆవేశంతో మేము ధర్నాలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధకంగా బీఆర్ఎస్ పార్టీ అనేది కాన్స్టిట్యూషన్ మీద నమ్మకంతో ఉన్నటువంటి పార్టీ. ఆ ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ గారు అంత పెద్ద సుదీర్ఘంగా 14 సంవత్సరాల పోరాటంలో ఎవరన్నా చంపినామా అండి? మేము ఏమైనా చేసినామా? మేము
ప్రజాస్వామ్యబద్ధకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అట్లనే ఈ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధకంగానే చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ఆర్టీసీ కండక్టరు ఆయన ఒడ్లు కొనుగోలు చేస్తలేరయ్యా, మొత్తుకుంటే ఒడ్లను మక్కలు కొనుగోలు చేయండి అని అడిగితే ఆయన సస్పెండ్ చేసిర్రు. ఇదేనా పరిస్థితి ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో రైతు అడిగితే రైతు బీమా ఎక్కడ పోయింది, రైతు భరోసా ఎక్కడ పోయింది అని అడిగితే వాళ్ళ మీద కేసులు, జైళ్ళు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసులు, జైళ్ళు. ఈ పరిస్థితి మొత్తం పోలీస్ వ్యవస్థ తెలంగాణలో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య పోరాటానికి అణిచివేయడానికి కోసమే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు తప్ప ఇది ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. ఈరోజు చూస్తున్నాం, ఒక మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేస్తే రేవంత్ రెడ్డి గారి సహాయ మంత్రి, ఆయన రేవంత్ రెడ్డి గారికి కేంద్రంలో సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ మంత్రి కుమారుడు అఘాయిత్యం చేస్తే 8 రోజుల వరకు రేవంత్ రెడ్డి అడుక్కొని నీ కొడుకుని సరెండర్ చేయంటే అప్పటి వరకు ఆ మంత్రి సరెండర్ చేయలేనటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ పోలీసుల ఖ్యాతి. అదేవిధంగా న్యాయవాదులను, ఎవరైతే వక్ఫ్ ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి న్యాయవాదుల మీద పట్టపగలు చంపేస్తున్నారు. ఎవరు చంపేసారు? దాని కుట్రదారు ఎవరు? ఈరోజు మొత్తం కూడా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో తేలుతున్న విషయాలేంది? నీ పార్టీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు అందులో కుట్రదారుడు అని చెప్పేసి స్పష్టంగా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ పోయిండు? మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ పోయిండు? రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు? రాహుల్ గాంధీ. ఈరోజు ఆ న్యాయవాదికి న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత లేదా మీకు? మీరు ఏ రకంగా మీ అధికార పార్టీలో ఆయన ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకురా? మీరు మేము అడుగుతున్నాం, ఒక న్యాయవాదిని పట్టపగలు ఆ హత్య చేస్తుంటే ఎక్కడుంది ప్రజాస్వామ్యంలో? ఈడ తెలంగాణలో, హైదరాబాద్లో పోలీసుల రక్షణ ఏడుంది? లా అండ్ ఆర్డర్ ఏడుంది? ఈ పరిస్థితి దాపరించింది తెలంగాణలో. కాబట్టి తప్పకుండా ఇంకా 2.5 సంవత్సరాలు కూడా ప్రజాస్వామ్య బద్ధకంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు తప్పకుండా పోరాటం చేస్తాం. అది రైతు పోరాటం కావచ్చు, నిరుద్యోగుల పోరాటం కావచ్చు, మహిళల పోరాటం కావచ్చు, ఉద్యోగులది కావచ్చు, ఎవరికి సంబంధించిన విద్యార్థుల పోరాటం కావచ్చు, అన్ని విషయాలలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. ఈ ప్రభుత్వం మెడలు వంచే వరకు మేము పోరాటంలో ఉంటాం.